బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా దలియా ఉప్మా చేయాలి అనుకుంటున్నానండి. ఈ దలియా ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రాసెస్కి వెళ్ళిపోదామా? ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసాను, కుక్కర్ పెట్టేస్తానండి. కుక్కర్ హీట్ ఎక్కింది. దలియాని వేసుకుంటున్నాను, ఒక గ్లాసుడు. ఈ గ్లాస్తో ఒక దలియాని వేసుకుంటున్నానండి. రవ్వని వేసుకొని బాగా రోస్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది చల్లగినంత వరకు ఒక పక్కన పెట్టుకుని ఉంచుకుంటున్నాను. కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకొని నేను దలియా చేస్తున్నానండి. బాగా ఫ్రై అవుతున్నాయి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను, శనగపప్పు వేసుకుంటాను. ఇందులో అల్లం కూడా వేస్తున్నాను. కట్ చేసిన ఆనియన్ కూడా వేస్తున్నాను. ఒక 3 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేయండి. తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ వేస్తున్నానండి. మూత పెట్టుకుంటున్నాను. బాగా మగ్గిలి ఇవన్నీ మెత్తగా సాఫ్ట్గా అయ్యి. ఇప్పుడు ఇందులో టమాటీ, మీడియం సైజ్ టమాటీ ఒక వేసుకుంటున్నానండి. సాఫ్ట్ అయ్యింది. చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను. వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇందులో దలియా ఫ్రై చేసిన దలియా ఉంది కదండి, ఇది కూడా వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటున్నానండి. నేను రవ్వ తీసుకున్నాను కదండి, దలియా తీసుకున్నాను. దీనికి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి, 2 గ్లాసులు. బాగా ఉడికింది. దలియా ట్రై చేయాలంటే ఈజీగా వేగంగా కుక్కర్లో అయిపోతుందండి. కుక్కర్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.